దేవుడి యొక్క సృష్టి అంత గొప్పది. మనుషులు కూడా ఏం చేయలేరు, తెలుసుకోలేరు. ఏం చేయలేరండి? మనుషులు కూడా తెలుసుకోలేరు, గ్రహించలేరు. అంత గొప్ప కార్యాలు దేవుడు ఏం చేస్తా ఉన్నాడట? జరిగిస్తా ఉన్నాడు. ఆయన చేతి పని చాలా గొప్పది. వాటిని అసలు మనుషులు ఎవ్వరు వారి జ్ఞానం చేత ఏం చేయలేరట, కనిపెట్టలేరట. ఇంత జ్ఞాని అయిన దేవుడు, ఇంత చక్కగా సమస్త సృష్టిని సృష్టించినటువంటి దేవుడి కార్యాలు చాలా గొప్పవట. ఆ గొప్ప కార్యాలను మన జీవితంలో పొందుకోవాలి. అందరూ చెప్పండి, నా జీవితంలో ఏం చేయాలి? గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు పొందుకోవాలి. ఏంటంట? మీరు ఈ మాట మరిచిపోవద్దు. గనులు ఘనకార్యాలు చేస్తారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలి? ఘనమైన కార్యాలను చేయగలగాలి. ఎందుకంటే మన దేవుడు ఆయన సృష్టి అంతా కూడా చాలా గొప్పగా చేశాడు. మన ఎడల కూడా గొప్ప కార్యాలు చేయాలని ఏం చేస్తా ఉన్నాడంట? దేవుడు ఆశిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేతి పనులు ఎంత గొప్పవో యోబు గ్రంథం 38వ అధ్యాయం నుంచి చాలా బాగా ఉంటుంది. మీరందరూ కూడా ఇంటికి వెళ్ళి 38వ అధ్యాయం 4 సార్లు చదవండి. ఎన్నిసార్లు? అందరూ చెప్పాలి. 4 సార్లు మీరు చదవండి. అసలు దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ గొప్ప కార్యాలను దేవుడు పొందుకోవాలని ఈ రోజు మనందరితోనూ కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడండి? మాట్లాడుతా ఉన్నాడు. అయితే ఘన కార్యాలు పొందుకోవాలన్నా, ఆశ్చర్య కార్యాలు పొందుకోవాలన్నా మనము వాటిని ఏం చేయాలంట? ధ్యానించాలి. మనం వాటిని పొందుకోవాలన్న ఆశ కలిగి ఉండాలి. మనము వాటి కొరకు ఏం చేయాలి? పరిగెత్తాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? ఘనమైన కార్యాలను, ఆశ్చర్య కార్యాలను, గొప్ప కార్యాలను దేవుడు మన పక్షంగా జరిగించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను 3 వ్యక్తులను ఈ రోజు మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను. ఆ 3 వ్యక్తులు కూడా దేవుని కార్యాల కొరకు పరుగులెత్తారు. అందరూ చెప్తామా? దేవుని కార్యాల కొరకు పరుగులెత్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక దినాన మరి ఒక వ్యక్తి యేసయ్యని ఏ రీతిగానైనా కలుసుకోవాలని చాలా ఆతృత కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? చాలా ఆతృత. ఎట్లాగైనా నేనేం చేయాలి? యేసయ్యని కలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఎందుకు యేసయ్యని కలుసుకోవాలనుకుంటున్నాడో, ఎందుకు యేసయ్యని కనిపెట్టాలనుకుంటున్నాడంటే ఆయన గురించి ఒక మాట వినబడిందట. ఏం వినబడింది? ఒక మాట వినబడింది. అదేంటంటే, ఇదిగోండి మరి చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగిందట. అందరూ చెప్దామా? చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగిందంట. మరణ ఛాయల్లో ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగిందంట. అందరూ చెప్పండి, మరణ ఛాయల్లో ఉన్న వారికి ఒక గొప్ప వెలుగు కలిగిందట. ఈ మాట ఎవరికి వినబడిందంటే, నేను పరిచయం చేయబోయేటువంటి ఒక వ్యక్తికి వినబడింది. ఇదేంటి? చీకటిలో ఉన్న వారికి ఏం కలుగుతుందట? గొప్ప వెలుగుతుంది. వెలుగు. మరణంలో ఉన్న వారికి గొప్ప వెలుగు కలుగుతుందట. ఆ ప్రాంతం కూడా శపితమైన ప్రాంతం. అందరూ చెప్తారా? శపితమైన ప్రాంతం, ఎవరు వెళ్ళకూడని ప్రాంతం. యెహోషువ కాలంలో ఆ యెరికో పట్టణాన్ని ఏం చేశారు? వాళ్ళు ఎవ్వరూ కూడా అందులోనికి రాకుండా దాన్ని ఏం చేశారంటే దాన్ని మూసివేశారు. ఆ పట్టణంలోనికి ఇప్పుడు యేసయ్య ఏం చేస్తా ఉన్నాడట? సంచారం చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. శపితమైన వాటి నుంచి దేవుడు ఏం చేయగలడు? మనల్ని విడిపించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.